ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇవాళ మహాపతనాన్ని చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో చోటు చేసుకున్న పతనమే మన దగ్గర విశ్వరూపం దాల్చడంతో దలాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్లకు కాళరాత్రులు కనిపించబోతున్నాయి. సోమవారం నాటి పతనంలో ఏకంగా 50 లక్షల కోట్ల నష్టం వాటిల్లగా ఈ పతనం నుంచి క్రిప్టో కరెన్సీ, బులియన్ మార్కెట్లు కూడా తప్పించుకోలేదు. సాధారణంగా ఒక ఇన్వెస్ట్మెంట్ మార్గంలో నష్టాలు వాటిల్లినప్పుడు మరొక పెట్టుబడుల సాధనాలు లాభపడతాయి. కానీ ఈసారి అన్ని రకాల పెట్టుబడుల సాధనాలు భారీగా నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై వేసిన టారిఫ్ బాంబ్ ఎఫెక్ట్ ఏ ఒక్క విభాగాన్ని వదలకపోవడంతో క్రిప్టో కరెన్సీ కింగ్ అయిన బిట్ కాయిన్ 14% నష్టపోయింది. ఎథీరియం, సోలానా, రీపిల్ కూడా ఇదే బాటలో 12 నుంచి 14% వరకు వాటి విలువ కోల్పోయాయి. బిట్ కాయిన్ వాల్యూ $76,876 చేరగా మొత్తంగా బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $1.25 ట్రిలియన్ చేరింది. మరోవైపు బంగారం, వెండి రేట్లపైన ట్రంప్ టారిఫ్ దెబ్బ పడింది. ఇప్పటికిప్పుడు గోల్డ్ రేట్లపై సుంకం ప్రభావం లేకపోయినా ఒక్కరోజే బంగారం గ్రాముకు $250 తగ్గడం గమనార్హం. దీంతో తులం బంగారం $9,100 అటు ఇటుగా ట్రేడ్ అయింది. మన మార్కెట్లో ఇలాంటి పతనాలు గతంలోనూ నమోదయ్యాయి. 1992లో హర్షద్ మెహతా స్కామ్ బయటపడినప్పుడు ఇలానే సెన్సెక్స్ భారీగా క్రాష్ అయింది. ఏప్రిల్ 28, 1992న సెన్సెక్స్ 570 పాయింట్లు నష్టపోయింది. అప్పటికది 12.7% నష్టంతో సమానం. ఆ తర్వాత స్టాక్ బ్రోకర్ కేతన్ ఫరేక్ స్కాండిల్ బయటపడినప్పుడు అంటే 2001 మార్చి 2న 176 పాయింట్లు నష్టపోయింది. అది 4.13% నష్టంతో సమానం. తర్వాత 2004లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే 17, 2004 సెన్సెక్స్ 11.1% నష్టపోయింది. ఇక నాలుగవ పతనం 2008లో లేమాన్ బ్రదర్స్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేయగా జనవరి 21, 2008న సెన్సెక్స్ 7.4% నష్టపోయింది. ఇక అందరికీ బాగా గుర్తున్నది కోవిడ్ లాక్డౌన్ సమయంలో మార్చి 23, 2020న సెన్సెక్స్ 13.2% పతనమైంది. 3,935 పాయింట్లు నష్టపోయింది. ఇదిగో ఇప్పుడు తిరిగి మహాపతనపు సెషన్లు చోటు చేసుకుంటున్నాయి. సో మనం చూస్తున్నాం ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇవాళ మహాపతనాన్ని చవిచూశాయని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని మార్కెట్లలో చోటు చేసుకున్న పతనమే మన దగ్గర ఇంకాస్త ఎక్స్ట్రీమ్ అయిపోయింది. దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లకు కాళరాత్రులు కనిపించబోతూ ఉన్నాయి. ఇక సోమవారం నాటి పతనంలో ఏకంగా 50 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ పతనం నుంచి క్రిప్టో కరెన్సీ అలానే బులియన్ మార్కెట్లు కూడా తప్పించుకోలేకపోయాయి. సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ మార్గంలో నష్టాలు వాటిల్లినప్పుడు మరొక పెట్టుబడుల సాధనాలు లాభపడుతూ ఉంటాయి. కానీ ఈసారి అన్ని రకాల పెట్టుబడుల సాధనాలు కూడా భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై వేసిన టారిఫ్ బాంబు ఎఫెక్ట్ ఏ ఒక్క విభాగాన్ని కూడా వదిలిపెట్టలేదు. క్రిప్టో కరెన్సీ కింగ్ అయినటువంటి బిట్ కాయిన్ కూడా 14% నష్టపోయింది. ఎథీరియం, సోలానా, రీపిల్ కూడా ఇదే బాటలో 12 నుంచి 14% వరకు వాటి విలువను కోల్పోయాయి. బిట్ కాయిన్ వాల్యూ అయితే $76,876 చేరింది. మొత్తంగా బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $1.25 ట్రిలియన్ చేరింది. మరోవైపు బంగారం, వెండి రేట్లపైన కూడా ట్రంప్ టారిఫ్ దెబ్బ పడింది. అయితే ఇప్పటికిప్పుడు గోల్డ్ రేట్లపైన ఈ సుంకం ప్రభావం లేకపోయినప్పటికీ ఒక్కరోజే బంగారం గ్రాముకు $250 తగ్గిపోవడం గమనార్హం. దీంతో తులం బంగారం 91,000 అటు ఇటుగా ట్రేడ్ అయిపోతోంది. మన మార్కెట్లో ఇలాంటి పతనాలు గతంలో కూడా జరిగాయి. మెయిన్ గా 1992లో హర్షద్ మెహతా స్కామ్ బయటపడినప్పుడు ఇలానే సెన్సెక్స్ భారీగా క్రాష్ అయింది. ఏప్రిల్ 28, 1992న సెన్సెక్స్ 570 పాయింట్లకు పడిపోయింది. అప్పటికది 12.7% నష్టంతో సమానం అనమాట. ఇక ఆ తర్వాత స్టాక్ బ్రోకర్ కేతన్ ఫరేక్ స్కాండిల్ బయటపడినప్పుడు అంటే 2001 మార్చి 2న 176 పాయింట్లు నష్టపోయింది. అది 4.13% నష్టంతో సమానం. ఇక ఆ తర్వాత 2004లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే 17, 2004లో సెన్సెక్స్ 11.1% నష్టపోయింది. ఇక నాలుగో పతనం ఏంటంటే 2008లో లేమాన్ బ్రదర్స్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లను కూడా అతలాకుతలం చేశాయి. అప్పుడు కూడా జనవరి 21, 2008 సెన్సెక్స్ 7.4% నష్టపోయింది.